ఇక హైదరాబాద్లోని దేవీబాగ్లో అరవింద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణ రాహితంగా దాడి చేసి హతమార్చారు. ఇక దూద్ బౌలి నుండి కిషన్ బాగ్ వెళ్తున్నటువంటి అరవింద్ మధ్యలో ఆపి ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని కూడా ఉస్మానియాకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, అసలు ఎవరి అరవింద్, అసలు ఎందుకు జరిగింది దాడి, అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సాయిరామ్. కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీబాగ్ లోని అరవింద్ అనే వ్యక్తిని అటు కిరాతకంగా హత్య అయితే చేశారు. ముఖ్యంగా దూద్ బౌలి నుండి కిషన్ బాగ్ వెళ్తున్న అరవింద్ ను కొంతమంది వ్యక్తులు అంటే బైక్ పై ఆపి అరవింద్ పై కత్తులతో దాడి చేసి అతన్ని అయితే హతమార్చారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. ముఖ్యంగా అరవింద్ అక్కడ స్పాట్ లోనే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఏదైతే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి ఇటు పోలీసులతో పాటు క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకుని ఆధారాలు అయితే సేకరించాయి. అలాగే పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా ఈ యువకుడిని వెంబడించి నడి రోడ్డుపై కత్తులతోని అతి కిరాతకంగా చంపినట్లయితే తెలుస్తుంది. అలాగే అరవింద్ వచ్చేసి కామాటిపుర పిఎస్ పరిధిలో దేవీబాగ్ వద్ద అరవింద్ కోస్లే అంటే ఇతను వయసు వచ్చేసి 30 ఏళ్ళు ఉంది. ఇతనిని అక్కడ వెంబడించి కత్తులతో నరికి కూడా అతన్ని అయితే హతమార్చినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి మహిళతో వివాహితర సంబంధమే కారణం అంటూ కూడా పోలీసులు ఒక ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేశారు. అలాగే హత్య చేసిన వారు ఎటు వెళ్లారనే దానిపై ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా సేకరించారు. అలాగే వాళ్ళని పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలను కూడా పోలీసులు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.